వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్లో ఎండి రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి భయపెట్టే రాజకీయం చేస్తున్నారని రాశారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షాన్ని భయపెట్టి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 11 సీట్లకు పడిపోయినా, దారుణమైన ఓటమి సంభవించినా ఆయన అధికార పక్షాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అధికార పక్షాన్ని భయపెట్టి 11 సీట్ల పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని రాశారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుందని కూడా రాశారు. పిరికితనం తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాలంటే ఆ పార్టీకి భయం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలతో ఈ పార్టీ నాయకులు రాజీలు కుదుర్చుకుంటుంటారు, లాలూచి పడుతుంటారు. ఇది పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ హయాం నుంచి ఈ పార్టీ డిఎన్ఏ పిరికితనమే అని రాశారు. ఆయన రాసిన కథనం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది, కానీ ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి వర్తించదు. రాధాకృష్ణ గారు నాకంటే సీనియర్. తెలుగుదేశం పార్టీ రాజకీయాల మీద ఆయనకున్నంత పరిజ్ఞానం ఇంకెవరికి లేదు జర్నలిస్ట్ సర్కిల్స్లో. కానీ నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పిరికితనంతో లేదు. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో సమర్థులను ఏరి కోరి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. చదువుకున్నోళ్ళు, ప్రజాసేవ మీద ఆసక్తి ఉన్నోళ్ళు, ప్రజల్లో పలుకుబడి ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళని చేరదీసి ఆయన టిక్కెట్లు ఇచ్చేవారు. వెనకాల డబ్బు ఉందా, ఇంకోటి ఉందా అని ఆయన చూసేవారు కాదు ఆ రోజుల్లో. ఆయన రాజకీయ భిక్ష పెట్టిన ఎంతోమంది యువకులు ఆ తర్వాత సీనియర్ నాయకులుగా మారారు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. కేసీఆర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇంకో నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు. ఆంధ్రాకు వస్తే కోడెల శివప్రసాద్ గారు, గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు, వీళ్ళంతా తెలుగుదేశం ద్వారా రాణించిన వాళ్ళు. అశోక్ గజపతిరాజు అంటే ఆయన 78లోనే ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. ఆయన్ని వాళ్ళ అన్న ఆనంద గజపతిరాజుని కూడా. కాకపోతే ఆ తర్వాత అతను పార్టీ మారాడు. కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి ఎన్నడూ కూడా తెలుగుదేశం ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా ఎన్టీఆర్ వ్యవహరించలేదు. ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీ 1989 నుంచి 94 వరకు ప్రతిపక్షంలో ఉంది. ఆ ప్రతిపక్షంలో ఉండగా దమ్ముగా ఎదుర్కొంది అధికార పక్షాన్ని. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసింది, ప్రజల్లోకి వెళ్ళింది, పోరాటాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రులు మార్చాల్సి వచ్చింది. ముఖ్యంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవీచ్యుతుడయ్యాడంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన ఉద్యమమే. కొత్త ఇంజనీరింగ్ కాలేజీల అనుమతుల వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగు యువత ఆధ్వర్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కీలక పాత్ర వహించారు. ఆ రోజున పెద్ద ఎత్తున యువత ఆందోళనకు దిగింది. ఆ ఆందోళనకు దిగొచ్చిన కేంద్రం జనార్దన్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పంపించింది. ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించారు ఒక టైంలో. ఆయన బహిష్కరించినా కూడా అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు, అప్పుడు యువకులు ఉండేవాళ్ళు, వీళ్ళంతా 40స్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని గడగడలాడించారు. చంద్రబాబు నాయుడు గారు, కోటగిరి విద్యాధర్రావు గారు, గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, వీళ్ళంతా కూడా అసెంబ్లీలో ప్రజల గొంతుకలాగా మారి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డికి తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. అవన్నీ రికార్డ్స్ నుంచి తొలగించారు అప్పుడు స్పీకర్. ఎన్టీ రామారావు గారు ప్రతి జిల్లాలో యువకులైన నాయకులు, దూకుడుగా ఉండే నాయకులను ఎంకరేజ్ చేశారు. దాని మూలంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అక్కడికి వెళ్ళి నిలబడ్డారు ప్రజల తరపున. దాంతో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షంలో ఉన్నంత దమ్ముగా ఉన్నారు. 5 ఏళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఏనాడు ఇప్పుడున్నంత పిరికితనంతో లేరు. ఆ రోజులో ప్రతిపక్షంలో ఉందన్న భయం కానీ భావన కానీ ఉండేది కాదు. అనంతపురం జిల్లాలో పరిటాల రవి, కడప జిల్లాలో పొన్నపరెడ్డి శివారెడ్డి, కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణనాయుడు, నారా చంద్రబాబు నాయుడు ఉండేవారు. అలాగే ప్రకాశం జిల్లాకు వస్తే కరణం బలరాం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండేవారు. గుంటూరు జిల్లాలో మాకినేని పెదరత్తయ్య, కోడెల శివప్రసాద్, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ, సింహాద్రి సత్యనారాయణ, పశ్చిమ గోదావరిలో విద్యాధర్రావు, కృష్ణబాబు, తూర్పుగోదావరిలో జ్యోతుల నెహ్రూ, బుచ్చి చౌదరి, యనమల రామకృష్ణ లాంటి ఉండేవాళ్ళు. అలాగే తెలంగాణకు వచ్చేస్తే నల్గొండ జిల్లాలో మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఇంద్రారెడ్డి, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాలో మండ వెంకటేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ముదసాని దామోదర్ రెడ్డి, ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు. వీళ్ళల్లో కొంతమంది ఫ్యాక్షన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఫ్యాక్షన్ నడిపారు.
కడపలో కావచ్చు, అనంతపురంలో, ప్రకాశంలో, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో ఎన్టీఆర్ వీళ్ళని ప్రోత్సహించారు కానీ ఏనాడు వెనక్కి లాగలేదు. పల్నాడులో కాసు కుటుంబ పెత్తనాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఎదుర్కోవడానికి కోడెల శివప్రసాద్కి హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఒక జూనియర్కి, ఒక కుర్రాడికి హోంమంత్రి పదవి ఇచ్చారని. కానీ అక్కడ కాసు కుటుంబ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే కోడెలకు దన్నుగా ఉండాలి. దన్ను ఉండాలంటే హోంమంత్రి ఇవ్వాలి. వాళ్ళు ఉన్నట్టు డమ్మీ హోంమంత్రులు కాదు ఆ రోజుల్లో. హోంమంత్రులు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. కోడెల శివప్రసాదరావు, మాధవరెడ్డి వీళ్ళంతా కూడా హోంమంత్రిగా ఒక ముద్ర వేశారు. అనంతపురంలో కాంగ్రెస్ ఫ్యాక్షనిజాన్ని ఎదుర్కోవడానికి పరిటాల రవిని పార్టీలోకి తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి హవా నడుస్తుండేది ఆ జిల్లాలో. అలాగే పెనుకొండలో సానే చెన్నారెడ్డి, మద్దల చెరువు కుటుంబం వీళ్ళంతా కూడా చాలా అంటే అరాచకంగా ఉండేది. దాన్ని ఎదుర్కోవటానికి పరిటాల రవిని తీసుకొచ్చాడు పార్టీలోకి, ఎంకరేజ్ చేశాడు. కడపలో శివారెడ్డి ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఉన్నాయంటే ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. అదే శివారెడ్డిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 92లోనో 93లోనో ప్రత్యర్థులు చంపేశారు. హైదరాబాద్లో సత్యసాయి నిగమగమంలో ఒక పెళ్లికి వెళ్తే ఎన్టీఆర్ ఆ మృతదేహాన్ని తీసుకొని రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద మృతదేహాన్ని పెట్టి రాజ్భవన్కి ఎదురుగా ధర్నా చేశాడు. అలాగే కర్నూలులో భూమా వీరశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా 89లో గెలిచాక గుండెపోటుతో చనిపోతే 91లో బై ఎలక్షన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భూమా నాగిరెడ్డి వాళ్ళ తమ్ముడు, వీరశేఖర్ రెడ్డి తమ్ముడు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ఆ రోజు అటాక్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆళ్ళగడ్డలో. ఆ అటాక్ నుంచి తప్పించుకొని వెళ్ళి నామినేషన్ వేసి ఎన్నికల్లో పోరాడి 14,000 మెజారిటీతో గెలిచాడు భూమా నాగిరెడ్డి. అలాగే పాణ్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీ చేస్తే పాణ్యం ఉప ఎన్నికల్లో ఆయన మీద రేణుకా చౌదరి నిలబడి గట్టి పోటీ ఇచ్చింది. ఎక్కడి నుంచో వచ్చిన రేణుకా చౌదరి నిలబడి గట్టి పోటీ ఇచ్చింది. అంత ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. ఇవాళ ఏ పార్టీ కూడా, ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ బై ఎలక్షన్ వస్తే పోటీ చేసే పరిస్థితి లేదు. చూసాం కదా మన స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం. లేదు పోటీ చేసినా కానీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. అధికార పార్టీ ఒత్తిళ్ళకి, అధికార పార్టీకి తలొగ్గి అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ సరెండర్, చేతులు ఎత్తేయటం అనమాట. కానీ ఆ రోజు ఆ పరిస్థితి లేదు ఎన్టీఆర్ నాయకత్వంలో. చాలా చోట్ల జిల్లాల్లో మంత్రులను అడ్డుకోవటం, మంత్రులను ఎదుర్కోవటం, వాళ్ళని గెరావ్ చేయటం ఇలాంటివన్నీ జరిగినాయి. ప్రకాశం జిల్లాలో అయితే ఒంగోలు ప్రకాశం భవన్ ఎదుట జేసీ దివాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటే ఆయన ఎత్తిపడేశారు. ఒక అధికారంలో ఉన్న పార్టీ మంత్రి అక్కడికి వస్తే కలెక్టరేట్కి ఆయన గెరావ్ చేసి జనం చేతుల మీద పైకి లేపి ఎత్తిపడేశారు. దీని వెనకాల దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉందని చెప్పి ఆయన దగ్గుబాటికి వార్నింగ్ కూడా ఇచ్చాడు పత్రికాముఖంగా. 94 ఎన్నికలకు ముందు, ఏడాదిన్నర ముందే ఒక కోలాహల వాతావరణం, భారీ సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చేసింది అన్న ఫీలింగ్లో కార్యకర్తలు ఉండేవాళ్ళు. 6 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించాడు దమ్ముగా. పార్టీకి ఎప్పుడు పిరికి మందు నూరు పోయలేదు. అలాగే వ్యాపారులకి టిక్కెట్లు ఇచ్చే సాంప్రదాయం అసలే లేదు అప్పట్లో. అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఒకటి కొడితే మీరు 2 కొట్టి 2 అన్నట్టుగా ఎన్టీఆర్ వైఖరి ఉండేది. అందుకే అప్పుడు తెలుగుదేశం కథనోత్సాహంతో ఉండేది. ప్రభుత్వంలో కూడా సమర్థులైన అధికారులను ఎంకరేజ్ చేసేవారు రామారావు గారు, నిజాయితీ పరులని, సమర్థుల్ని. ఒక్కోసారి వాళ్ళు తనతో విభేదించిన వాళ్ళు అయినా సరే వాళ్ళకి మంచి పోస్టింగ్లు ఇచ్చేవారు. వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకించినా కూడా ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని వాళ్ళు చెప్పిన దానిలో పాయింట్ ఉందని తెలుసుకున్నప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ పొరపాటు పడ్డానని చెప్పేవారు. అంతటి విశాల హృదయం ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి పార్టీకి వచ్చాక, పార్టీ వచ్చిన తర్వాత అది కావాలని చేశారో కాకతాళీయంగా జరుగుతుందో కానీ సమర్థులైన నేతలందరికీ కోరలు బీకేశారు. చాలామంది ఆయన విమర్శకులు ఏం చెప్తారంటే చంద్రబాబుకి అభద్రతాభావం ఉంది, ఆ అభద్రతాభావంతో సమర్థులైన నాయకులందరినీ కూడా చిన్నగా వీక్ చేసుకుంటూ వచ్చారని చెప్తూ ఉంటారు. ఫ్యాక్షనిస్టుల అణిచివేత పేరుతో సొంత పార్టీలో దూకుడు గుండె నాయకులను కూడా కంట్రోల్ చేశాడు. దీని మూలంగా ఇప్పుడు ఏంటంటే ప్రత్యర్థులు ఒంటికాలి మీద తెలుగుదేశం మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది, అధికారంలో ఉన్నా లేకపోయినా. వ్యాపారులకు, డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. దీనివల్ల పార్టీలో ఫైటింగ్ స్పిరిట్ పోయింది. ఎందుకంటే వ్యాపారి ఎవడో ఫైట్ చేయడు. అధికారంలో ఉన్నప్పుడు అనుభవిస్తాడు, కావాలంటే పార్టీకి డబ్బులు ఇస్తాడు. ప్రతిపక్షంలోకి వచ్చాక నా వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయో అని అవతలడితో రాజీ పడిపోతాడు, బాగుంటాడు. సో అయిపోయా, పార్టీ క్లోజ్ అనమాట. ఆ కల్చర్ ఇప్పుడు పార్టీలో ఉంది, తెలుగుదేశం పార్టీలో. అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు. 50 కోట్లు పెట్టినోడికే టికెట్. పార్టీ నిలబడాలంటే, ఫైట్ చేయాలంటే ఎందుకు చేస్తారు ఫైట్? వ్యాపారాల నాయకుడు ఎవడో కూడా పోరాటం చేయడు. దీనివల్ల పార్టీ క్రమంగా దూకుడు తత్వాన్ని కోల్పోయింది. 2004 నుంచి ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయాలు గమనించే వాళ్ళకి ఎవరికైనా సరే, అంటే ఇప్పుడున్న యువతరానికి తెలియదు కానీ 40 దాటిన ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు ఈ పిరికితనం విషయంలో ఎన్టీఆర్ని, చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఘాటన కట్టేయటం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఎన్టీఆర్లో ఉన్నంత దూకుడు, ఎన్టీఆర్లో ఉన్నంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు.
అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో లంపెన్ ఎలిమెంట్స్ ఇవాళ ఈ రకంగా రెచ్చిపోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.